భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్లో ఉద్యోగ అవకాశాలు. మీరు డిప్లొమా చేశారా, ఐటీఐ చేశారా, బీబీఎం కానీ బీకాం కానీ పూర్తి చేశారా? అయితే ఇది మీకోసమే. 1 సెకండ్. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా నా వీడియోను లైక్ చేయండి. మీరు లైక్ చేయడం మూలంగా మరింతమంది నిరుద్యోగులకు నా వీడియో చేరుతుంది, నా ఛానల్ చేరుతుంది. దాని మూలంగా మరింతమంది నిరుద్యోగులకు మంచి సమాచారం చేరే అవకాశాన్ని మీరు కల్పించడం వల్ల అవుతారు. ఇక ఈ వీడియో మీకు కాకుండా లేదా నా ఛానల్ మీకు కాకుండా ఇతరులకు కూడా ఉపయుక్తం అనుకున్నప్పుడు తప్పకుండా నా ఛానల్ని ఇతరులకి షేర్ చేయండి, నా వీడియోలు షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నాను. భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ హైదరాబాద్ భారత ప్రభుత్వ రంగ సంస్థ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇది నిర్వహించబడుతుంది. దీనిలో 32 పోస్టులకు నోటిఫికేషన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రెగ్యులర్ బేస్గా ఫిల్అప్ చేయబడేటువంటి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్ చూసినట్టయితే భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ 19/3/25 రోజు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ నావల్ సిస్టమ్స్ ఎస్బియు, ఎన్డబ్ల్యూఎన్ఎస్ ఎస్బివి, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ల్యాండ్ సిస్టమ్స్ ఎస్బియు, ఈడబ్ల్యూఎల్ఎస్ ఎస్ఈయు హైదరాబాద్ యూనిట్ పర్మనెంట్ బేస్గా ఈ ఉద్యోగాలు చేస్తుంది. మొదటివి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ ఈఏటి ఫర్ ఈడబ్ల్యూఎన్ఎస్ ఎస్బియు, 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఫర్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్. ట్రేడ్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. ఇవి 8 పోస్టులు ఉన్నవి. అన్రిజర్వ్డ్ 3, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 1, ఎస్సీ 1, ఎస్టీ 2. గ్రేడ్ వచ్చేసి దీనికి 24,500 బేసిక్ నుండి 3% లెవెల్లో 90,000 వరకు అవైలబుల్. ఇతర అలవెన్సెస్ లభిస్తాయి. ఇక టెక్నికల్ సి ఫర్ ఈడబ్ల్యూఎన్ఎస్ ఎస్బియు, ఎస్ఎస్సితో పాటుగా ఐటీఐ చేసి 1 year అప్రెంటిస్షిప్ చేసిన వారికి ఎలిజిబుల్, లేదా ఎస్ఎస్సితో పాటు 3 years నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కోర్స్ చేసిన వాళ్ళకు కూడా ఎలిజిబుల్. ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్ విభాగాల్లో ఈ ఐటీఐ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. 21 పోస్ట్స్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 8, ఈడబ్ల్యూఎస్ 3, ఓబీసీ 5, ఎస్సీ 4, ఎస్టీ 1. దీనికి సాలరీ బేస్ వచ్చేసి 21,500 బేసిక్ నుండి 3% యావరేజ్తో 82,000 వరకు వస్తుంది. దీనికి ఇతర అలవెన్స్లు కూడా లభిస్తాయి. ఇక థర్డ్ వన్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్స్ ఫర్ ఈడబ్ల్యూఎల్ఎస్ ఎస్బియు, బీకాం కానీ బీబీఎం కానీ 3 years కోర్స్ చేసి ఉండాలి ఫర్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్. బీకాం వాళ్ళు మరియు బీబీఎం వాళ్ళు ఎలిజిబుల్. 3 పోస్టెస్ ఉన్నాయి. ఒకటి అన్రిజర్వ్, ఒకటి ఓబీసీ, ఒకటి ఎస్టీ. దీనికి 25,500 ఇంతకుముందు చెప్పుకున్నట్టు సేమ్ రేంజ్ టు 82,000 వరకు ఉంటాయి. అడ్మినల్ అలవెన్సెస్ అడిషనల్గా లభిస్తాయి. ఇది దీనికి సంబంధించి. ఇక ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఈఏటి ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ ఫర్ ద ఇనిషియల్లీ పీరియడ్ ఆఫ్ 6 months Bangalore complex, during which they will be paid stipend 24,000 per month, and successfully complete of the training and passing the graduation test, they will be placed the regular pay scales including about. Junior assistant select the recruitment drive will be have to the undergoing installation training at BL Hyderabad unit, and they will be posted BLV Ibrahimpatnam factory. Therefore, their work location shall be Ibrahimpatnam only. Note: reservation for the PWD will be as per the government guidelines. ఇండియన్ నేషనల్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్. ఇకపోయినట్టయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీస్ ఈఎస్టీ అంటే ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కంపల్సరీగా 6 months ట్రైనింగ్ చేయాలని. ఈ 6 months దాన్ని అందుకే ట్రైనింగ్ అన్నారు. వీరి ఏజ్ లిమిట్ 1/3/2025 వరకు 28 years ఉండాలి. టెక్నికల్ సీక్ కూడా 28 years ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ కూడా 20 years. కానీ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ నాన్ క్రిమిలియర్కి 3 years ఎక్స్టెన్షన్ ఉంటుంది. షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్కు 5 years ఉంటుంది. పర్సన్ విత్ ద డిసబిలిటీ పీడబ్ల్యూబీడీ హ్యావింగ్ టు మినిమం 40% 10 years వరకు దీనికి అవకాశం ఉంటుంది. ఇక వీటికి సంబంధించి రెగ్యులర్ ఫార్మేట్ ఆఫ్ ద మిగతావి ఉంటవి. యాజ్ ఫర్ ద ఏజ్ లిమిట్స్
మినిమం 18 ఇయర్స్ ఉండాలి. దీనికి సంబంధించి ఇంజనీరింగ్ టెస్ట్ అసిస్టెంట్ ట్రైనీస్కి జనరల్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ 60%తో పాస్ అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూలో 50%, టెక్నికల్ సికి జనరల్ ఈడబ్ల్యూఎస్కి ఓబీసీకి 60%, మిగతా వాళ్ళకి 50%. జూనియర్ అసిస్టెంట్స్ కూడా 60% ఉండాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూకి 50%తో తమ సబ్జెక్టులో క్వాలిఫై ఉండాలి. ఇక రిజిస్ట్రేషన్ ఇన్ తెలంగాణ ఎంప్లాయీ ఎక్స్చేంజ్ ఈజ్ ఎసెన్షియల్. రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో. మెథడ్ ఆఫ్ సెలెక్షన్స్ జనరల్ aptitude 50 marks. The candidates meeting the criteria will be provisionally shortlisted for the selection process. The eligible candidates will be recruited to appear the written exam for the 150 marks consisting of general aptitude లో 50 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా పార్ట్ 2లో 100 మార్క్స్ ఉంటాయి. 50 మార్క్స్ ప్లస్ 100 150. ఇందులో 35 మార్క్స్ ఇన్ బోత్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వస్తే మాత్రమే ఎలిజిబుల్. రెండిట్లో కూడా 35% ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అంటే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్లకు 30% మినిమం పర్సెంట్తో క్వాలిఫై అవ్వాలి టెస్ట్లో. పార్ట్ 1లో 35 ఉండాలి రావాలి, పార్ట్ 2లో కూడా 35 ఉండాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ కూడా 30% వస్తే సరిపోతుంది. పార్ట్ 1 పార్ట్ 2 కంపల్సరీ. ఒక దాంట్లో 50% వచ్చాయి, ఇంకో దాంట్లో 25 అంటే కుదరదు. ప్రతి దాంట్లో కూడా క్వాలిఫై అయ్యాయి. ఇక వీరికి పేయబుల్స్ ఎలా ఉంటాయంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే మనం ఇది సక్సెస్ఫుల్ కంప్లీట్ చేస్తే వరకు 6 నెలల తర్వాత 6 నెలల వరకు 24,000 ఇస్తారు. ఆ తర్వాత మిగతావి రెగ్యులర్ పే స్కేల్స్ ఇస్తారు. అప్లికేషన్ వాళ్ళు ఓబీసీ వాళ్ళు మిగతా వాళ్ళు 250 పే చేయాలి 18% జిఎస్టీతో. ఎస్సీ ఎస్టీ సర్వీస్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫర్ ద పేయింగ్ అప్లికబుల్ ఫీ. ఇది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఎక్స్ సర్వీస్ మెన్లకి ఫీజు లేదు. దీన్ని ఎస్బీఐ ద్వారా ఆన్లైన్లో పే చేయాలి. దీనికి సంబంధించి ఉంది, దీని మీద క్లిక్ చేస్తే దానికి కావాల్సిన పేకి సంబంధించి వస్తుంది. ఇది దీని అసలు స్వరూపం. దీని తర్వాత ఎస్బీ కలెక్షన్ రిఫరెన్స్ నెంబరు అప్లై చేయాలి. వీటన్నిటినీ మనం ఈ జనరల్ అవి చూసుకొని 7 పేజీల ఇంట్లో చూసుకొని, అదేవిధంగా మీరు చూసినట్టయితే మీకు లాస్ట్ డేట్కి సంబంధించి మీరు చూడొచ్చు. ఈ 7 పేజీల ఈ ఇన్స్ట్రక్షన్ బ్రోచర్ చూస్తే లాస్ట్ డే వచ్చేసి మీకు అప్లికేషన్స్కి 9/4/2025 అవుతుంది. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, తప్పకుండా అప్లై చేయండి. ఇది మంచి అవకాశం. మీకు మరిన్ని ఉద్యోగ విద్యా అవకాశాలతో మేము ముందుకు వస్తాను. మీ మోహన్ కురపట్టి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. మరిన్ని ఉద్యోగ విద్యా అవకాశం తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఆల్ ద బెస్ట్.